చిత్తూరు జిల్లా ఏర్పేడులో దుకాణాలపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వెంటనే ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నతో మాట్లాడిన ఆయన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు మంత్రివర్గ సమావేశం నుంచి జిల్లా మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ ఘటనా స్థలానికి బయలుదేరారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు దుర్ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాతులను తిరుపతి రుయా, స్విమ్స్, శ్రీకాళహస్తి, సిహెచ్సి ఆసుపత్రులను తరలిస్తున్నట్లు వైద్యాధికారులు మంత్రికి తెలిపారు. క్షతగాతులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా వైద్యాధికారులను సూపరింటెండెంట్ను కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి రవాణా శాఖ అధికారులకు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాదంపై హోంమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన ఆయన ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున మంత్రివర్గం పరిహారం ప్రకటించింది. దగ్గర లారీ రోడ్డు మీదకి వెళ్ళి దూసుకుపోయింది. అది పోలీస్ స్టేషన్ ఎదురుగుండా, చిత్తూరు ఏర్పేట పోలీస్ స్టేషన్ ఎదురుగుండా దూసుకెళ్ళింది. దాంట్లో సంఘటనలో మరి అక్కడ రామారమి 15-20 మంది దాకా ఉన్నారు. 15 మంది కూడా పెద్ద చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాన్ని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇంకా బాధితులు ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తీసుకురామని ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళందరూ కూడా తిరుపతి హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. ఈ సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. మరి 15 మంది లారీ కింద పట్టడం అంటే చాలా బాధాకరం. దీని మీద ఏం జరిగింది ఏంటని కూడా ఎంక్వైరీ చేయమని ఎస్పీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ ఎదురుకుండా జరిగింది. పోలీసులు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. అక్కడ సామాన్యులు దెబ్బతిన్నారు. పోలీసులకి చిన్న చిన్న గాయాలు కూడా జరిగినాయి. ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఇప్పుడు అంతకుముందే ఎస్పీ గారు కూడా అక్కడే ఉన్నారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈ సంఘటన జరిగింది. మళ్ళీ ఎస్పీ గారు అదే ప్లేస్లోకి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది.